హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాశి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. ఎస్, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్గా జరుగుతాయి కదా. అలాగే తిరుపతిలో కూడా గంగమ్మ జాతర బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట. అండ్ ఈ ఇయర్ అయితే పుష్ప టీజర్ చూసి అందరూ పుష్ప గెటప్స్ అయితే వేశారు. అండ్ మీరు పుష్ప టీజర్ చూసారా? అండ్ మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ జాతర మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారు అండ్ మీరేం వేషాలు వేశారు అనేది కానీ నాతో షేర్ చేసుకోండి. అండ్ బయట నుంచి ఎవరైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ వీలైతే సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి ఒకవేళ నచ్చితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతర గురించి చెప్పుకుందాం. ఫస్ట్ మంగళవారం అయితే చాటింపు వేస్తారు. అండ్ కమింగ్ మంగళవారం జాతర ఉంటుంది. సో ఈ 1 వీక్ గ్యాప్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం అయితే వేస్తారు. యాక్చువల్లీ అన్ని వేషాలు వేద్దాం అనుకున్నాను పాపకు, కానీ బట్ తనకి కొంచెం స్కిన్ అలర్జీ ఉండే చిన్నప్పటి నుంచి. సో తనని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించింది. బట్ ఈ ఫెస్టివల్ని మిస్ చేయకూడదు, తనకి ఒక మెమరీ ఉండాలి, ఈ ఏజ్లో తను ఇలాగా డ్యాన్స్ చేసింది అలాగా ఉండాలి అని. సో ఒకరోజు అయితే వేద్దాము అని వేసి తీసుకెళ్దాము అని అనుకున్నాను అనమాట. సో గంధము కుంకుమ రోజు అయితే తనకి కొంచెం లైట్గా అక్కడక్కడ బొట్లు పెట్టేసి వేపాకు చుట్టేసి తీసుకొని వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అండ్ ఫైనల్గా రెడీ చేశాను కదా, హ్యాపీగా వీడియో తీసుకుందాము అని అనుకునే లోపలే అన్నీ పీకి అవతలేసిందనమాట. బట్ ఈ వీడియో అయితే తనకి లైఫ్ టైం మెమరీగా ఉంటుంది. మేబీ ఒకవేళ ఫ్యూచర్లో కానీ మన దగ్గర ఫోన్లో ఉన్న ఒకవేళ పోతాయేమో, బట్ యూట్యూబ్లో సేవ్ చేయడం వల్ల యూట్యూబ్లో పోస్ట్ చేయడం వల్ల తనకి ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా. మీకే కాకుండా నాకు ఒక బెస్ట్ మెమరీగా ఉంటుంది తనకి ఇచ్చినట్లు. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. వామ్మో, అసలు ఎంతమంది జనాలు ఉన్నారు. మంగళవారం జాతర అనమాట. మేము సండే ఈవినింగ్ వెళ్ళాము. ఈవినింగ్ అయితే కొంచెం రష్ తక్కువగా ఉంటుంది అనేసి అనుకున్నాము, బట్ అస్సలు లేదు, ఫుల్ రష్ ఉండే. మీరు చూసారా ఎంతమంది గెటప్స్ వేసుకున్నారు? నాకైతే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే ఈ ఫెస్టివల్ వస్తే ఎస్పెషల్గా జంబలక్కడి బొమ్మ మూవీ చూసే ఉంటారు కదా, నాకైతే ఆ మూవీయే గుర్తొస్తుంది. మా చిన్నప్పుడు కానీ మా మమ్మీ, మా అన్నయ్య, నేను, మా చెల్లెలు అనమాట. మా చెల్లికి నాకు బాయ్ వేషం వేసేది. అంటే మా అన్న టీషర్టు ప్యాంటు అలాగే వేసుకునేది, మా అన్నకేమో నా డ్రెస్ ఇచ్చేదనమాట. మా అన్న చాలా షైగా ఫీల్ అయ్యేవాడు చిన్నప్పుడు కదా. ఇంకా అంటే మేము పల్లెటూరులో ఉన్నామన్నమాట చిన్నప్పుడు. సో అలా డ్రెస్అప్ అయ్యి మా అత్త వాళ్ళ ఇంటికి అలాగ వెళ్తే వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. అవన్నీ చాలా మెమరీస్ కదా. సో మీరు కానీ మీ చిన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. అండ్ లోపల టెంపుల్కి అయితే వచ్చేసాను. ఎక్కువ రష్ ఉండడం వల్ల సరిగా షూట్ చేయలేదని అనుకుంటున్నాను, బట్ మ్యాక్సిమం షూట్ చేశాను. యాక్చువల్గా లీక్ షో అయితే జనాలు ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ అరుస్తున్నా కానీ చాలా భయం అనమాట. అస్సలు లేట్ చేస్తుంది, ఉండలేదు. ఫస్ట్ టైము టెంపుల్కి ఇంత రష్ ఉన్నా కానీ కొంచెం కాముగా ఉన్నింది. బట్ తనకి ఇంకా స్టార్ట్ అయింది, నేను డైవర్ట్ చేశాను. ఇంకా వాళ్ళ డాడీ పైకి ఎత్తుకున్నాడు అనమాట. సో అలా జరిగిందనమాట. అండ్ ఇంకా జాతర రోజు అయితే కోడి మేక ఇలా వాళ్ళ మొక్కుల్ని బట్టి ఇంకా పొంగల్ పెట్టుకొని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఊరి జాతర ఇలా జరుగుతుందన్నమాట. అండ్ జాతర రోజే కాకుండా వారాల్లో జాతర అయిపోయిన తర్వాత మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఇలా వారాల్లో కానీ అమ్మవారికి అయితే మొక్కుకుంటారు, పూజ చేస్తారు. ఎక్కువ రష్ ఉండడం వల్ల ఇంకా పాప భయపడుతుందని మేము కానీ ఇంకా వారాల్లోనే చేద్దాము అని అనుకున్నాము. సో మేము పెట్టేటప్పుడు కానీ వ్లాగ్ తీయడానికి మ్యాక్సిమం ట్రై చేశాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ రష్ లేకపోతే మాత్రం మ్యాక్సిమం ట్రై చేశాను. అండ్ మేమైతే దర్శనానికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా అంత రష్ ఉన్నారు. ఇంకా పాప కానీ నిద్ర వచ్చేసింది అనమాట. సో ఇంకా వెళ్ళలేదు. అండ్ పాపకి ఇంటి దగ్గర నుంచి వేషం వేసుకొని వెళ్ళాం కదా, అవన్నీ తీసి అమ్మవారి దగ్గర అయితే వేసేయాలన్నమాట. పూలు ఇంకా వేపాకులు అన్నీ అమ్మవారికి ఇచ్చేయాలన్నమాట. అక్కడికి మొక్కు చెల్లిపోతుంది అన్నట్టు. ఇంకా తనకి డ్రెస్ మార్చేసి ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చేసామన్నమాట. సో ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నాతో షేర్ చేసుకోండి, ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేను బయట నుంచి వస్తుంటే నాకు ఇవి కనిపించాయి అనమాట. చిన్నప్పుడు చాలామంది వేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదులేండి, బట్ బాగుండేది ఆ ఫీలింగ్. జాతర అంటే అవి ఉంటాయి అన్నమాట. సో ఇదేనండి ఈ వ్లాగ్, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.